Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ఈ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగారండి ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ చూసి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను పిక్ చేసుకుంటున్నాను. పేషెంట్ ఒంగోలు నుంచి అడిగారు ఈ క్వశ్చన్ అనేది. వాళ్ళకి ఏంటంటే 3 times IVF ఫెయిల్ అయింది. IVF 4th time సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది మేడం అని అడుగుతున్నారు. ఓకే, IVF ప్రొసీజర్ ఫెయిల్ అవడానికి లైక్ పాజిటివ్ రావడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి. ఓకే, మెయిన్లీ ఏంటి అంటే మీరు పేషెంట్ గురించి మేము చెప్పేటప్పుడు మేము కన్సిడర్ చేసే విషయాలు ఏంటి అంటే పేషెంట్ ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ అనేది ఎలాగైతే ఏజ్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ బికమ్ 35+, కొంతమందికి ఈ మధ్య కాలంలో సో మెనీ పేషెంట్స్ ఆర్ గెటింగ్ డయాబెటీస్, ఎర్లీ ఆన్సెట్ డయాబెటీస్, 40 years లోపలే డయాబెటీస్ వచ్చేస్తుంది, 40 years లోపలే బీపీ వచ్చేస్తుంది. సో అలాగే IVF సక్సెస్ అనేది కావడానికి పేషెంట్ ఏజ్ అనేది వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. బిలో 30 years వాళ్ళకి IVF సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే అబోవ్ 30 years వాళ్ళకి కన్సిడరబుల్లీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ద రీజన్ బీయింగ్ మన బాడీలో ఎగ్ అనేది మనతో పాటే ఏజ్ అవుతూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ 35 సంవత్సరాల లోపల వాళ్ళు కన్సీవ్ అయితే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వచ్చే అవకాశం 1000లో ఒకరికి ఉంటుంది. అదే 35 సంవత్సరాల లోపల కన్సీవ్ అయితే 250 పేషెంట్స్ లో ఒకరికి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. బీయింగ్ దిస్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మన ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం అనేది మన బాడీలో అయ్యే సహజ గుణం. దీన్ని మార్చడం అనేది మన వల్ల కాదు. సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ మీ ఏజ్ ఎంత ఫస్ట్ ఫ్యాక్టర్. ఓకే, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రీజన్ ఏంటి, అట్లా మీరు IVF కి వెళ్ళడానికి ఎటువంటి రీజన్ అనేది ఉంది అంటే ప్రీవియస్ గా చాలా ట్రీట్మెంట్స్ తీసుకుని ఫెయిల్ అవ్వడం ద్వారా వెళ్ళారా, లేదు అంటే 2 పక్కల ట్యూబల్ బ్లాక్ అవడం ద్వారా వెళ్ళారా, లేదు గర్భసంచిలో పొర సరిగ్గా లేకపోవడం ద్వారా IVF చేసుకోవాల్సి వచ్చిందా, అదే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ IVF చేయడానికి. ఓకే, 2 పక్కల ట్యూబల్ బ్లాక్ అయింది, దాని మూలంగా IVF కి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయింది అంటే మీ ఎగ్ బాగానే ఉంటుంటుంది, యాజ్ వెల్ as మీ ఎండోమెట్రియం కూడా బాగానే ఉంటుంటుంది. సో 4th time IVF మేము చేయించుకోవచ్చా మేడం, ఈ ఫ్యాక్టర్ కి ఆన్సర్ మీ గైనకాలజిస్ట్ దగ్గర ఉన్న గైనకాలజిస్టే ఇవ్వగలరు. ఎందుకంటే వాట్ టైప్ ఆఫ్ ఎంబ్రియోస్ మీరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, ఎలాగుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకునేటప్పుడు ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడేసి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం IVF చేసేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్ క్వాలిటీ ఎలాగుంది. ఓకే, దట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎగ్ క్వాలిటీ ఎలాగుంది, స్పర్మ్ క్వాలిటీ ఎలాగుంది, ఈ ఫ్యాక్టర్స్ అనేవి బేస్ చేసి ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ కమింగ్ టు ద థర్డ్ ఫ్యాక్టర్ స్పర్మ్ అనాలిసిస్. వీరికణాల్లో శక్తి ఎలాగుంది, ఎందుకు రీజన్ IVF వెళ్ళడానికి మేల్ ఫ్యాక్టర్ కారణమా, స్పర్మ్ అనేది బాగా తక్కువ ఉండటం మూలంగా వెళ్ళారా. ఈ స్పర్మ్ లో కూడా ఏంటి అంటే మార్ఫలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే స్పర్మ్ లో కదలికలు తక్కువ ఉన్నా సరే, నెంబర్ తక్కువ ఉన్నా సరే, మార్ఫలాజికల్ ఫ్యాక్టర్ తక్కువ ఉన్నా సరే మనం వెళ్ళే ట్రీట్మెంట్ అనేది IVF ఉంటుంది. ఈ IVF చేసినప్పటికీ కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేవి బేబీ ఫార్మ్ అయ్యేటప్పుడు బైపాస్ చేయడం అనేది కొంచెం కష్టం ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ స్పర్మ్ అనాలిసిస్ ద్వారా మనం IVF కి వెళ్ళామనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా 1 line లో ఇచ్చారండి, కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది టోటల్ డీటెయిల్స్ ఉంటే కానీ నేను చెప్పడం అనేది వీలవదు. అట్ ద సేమ్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎంబ్రియోస్ ఏ టైప్ ఆఫ్ ఎంబ్రియోస్, మీరు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారా, లేదా వేరే రకంగా ట్రాన్స్ఫర్ ఏమైనా అయిందా, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిందా, అండ్ 4th ఇవన్నీ పారామీటర్స్ అన్ని చూసుకున్న తర్వాత 4th IVF కి వెళ్లే ముందు మళ్ళీ కంప్లీట్ ఎవాల్యుయేషన్ అనేది మనం చెక్ లిస్ట్ లాగా చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసుకున్నాం, అయినా సరే మనకి ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ కేటగిరీ మనం ఏం చేద్దాం అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా అని కూడా మీకు కౌన్సిలింగ్ చేయడం అనేది ఈజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండోమెట్రియం గర్భసంచి ప్రాబ్లం మూలంగా బేబీ ఫెయిల్ అయినట్లయితే దాన్ని ట్రీట్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. నౌడేస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ లాగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పేసి, లేదంటే సబ్ ఎండోమెట్రియల్ PRP అని చెప్పేసి కొత్త అనేది యాడ్ అవ్వడం అనేది జరిగింది టు ద ట్రీట్మెంట్. సో మీకున్న కండిషన్ బట్టి మీకు ఏదైతే సెట్ అవుతుందో, ఏది చేస్తే మనకి సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చెప్పించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.